ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఐలయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను తాపీ మేస్త్రి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడే చెప్పలేము. ఆయన అంటున్నాడు బాగా అప్పులైనాయి, చేయలేకపోయినా 6 గ్యారెంటీలు కొద్దిగా చేస్తా ఉన్నా, రుణమాఫీ చేస్తున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అని చాలా చెప్తా ఉన్నాడు. అవి ఎంతవరకు అనేది కొద్దిగా చేసిండు, ఇంకా చేయలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా పట్టించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కొద్దిగా ఇప్పుడైతే పర్వాలేదు రేవంత్ రెడ్డి పాలన. ఇంకా రాబోయే ముందు చూడాలి. చేసినవి అన్ని, ఆయన చెప్పినవి అన్ని హామీలు నెరవేరితే తప్ప అది సాధ్యం కాదేమో. మరి చేస్తాడా చేయడా, ఇంకొక 6 నెలలు పోతే తప్ప ఆయన గురించి పూర్తిగా తెలియదేమో అని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ప్రవేశపెట్టినవి ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? 6 గ్యారెంటీలు అంటే ఏమున్నా, ఆయన బస్సు ఫ్రీ ఒకటి నడుస్తూ ఉంది. ఆ రెండోది ఏంటి, ఉచిత కరెంటు ఇది 200 దాని కొంచెం 200 యూనిట్లు అమలైనవి, 2 మాత్రం అమలైనవి. ఆ గ్యాస్ది అసలు ఎవరికి పడుతూ ఉంది పడతలేదు, అది పూర్తి గ్యారెంటీ లేదు, దాన్ని ఎవరు కూడా నమ్మశక్యంగా లేదు, అది చాలా అనుకూలంగా లేదు. దాని విషయంలో ఇవి రేవంత్ రెడ్డి పాలన అదే అన్నాడు, ఆయన చెప్పిన దానికి చేసిన దానికి మాత్రం చాలా తేడా ఉంది. చిన్న అమలు చేసి ఇది చాలా టైం పడుతుందేమో అనుకుంటున్నాం. ఇంకొక 6 నెలలు చూస్తే తప్ప ఇది ఒక క్లారిటీ వచ్చే పద్ధతి మేము కనబడతలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే చాలా అది కొంతమందికి ఉపయోగపడేది, రైతులకు బాగా మీడియాలలో రోడ్డు మీద దిగే వాళ్ళకి ఉపయోగపడదు తప్ప కార్మికులకు, ప్రజలకు, ఇట్లా సామాన్య ప్రజలకు ఏమి ఉపయోగపడలేదని మా యొక్క అభిప్రాయం. మరి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రజలకి ఏమైనా సమస్య అయితే వచ్చి పరిశీలిస్తుంటారు? సరే, అంత పెద్దగా మేము పోకున్నా ఆయన మరి ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండేవారికి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఏమన్నా పోతున్నాడేమో కానీ ఇంకా అనేక సమస్యలు 90% మాత్రం చూసేంత పద్ధతిలో ఏం లేదు ఆయన పరిపాలన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కిషన్. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనపై మా అభిప్రాయం అంటే, మాకు ఉపాధి అయితే చాలా వెనకపోయింది. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి మటుకు చాలా వెనకపోయింది. ఒక్కొక్క టైంలో నిన్న మొన్న ఉసుక డంగులు కూడా ధ్వంసం చేయడం జరిగింది, తీసేసి ఉసుక డంగులు కూడా తీసేసి ఫస్ట్ రోజు అయితే. ఇప్పుడు మాకు ఉసుక దొరకడం కూడా కష్టమవుతుంది. ఉసుక పిరమైంది, దొరుకుతుంది కానీ పిరమైంది. డంగుల మీద ఉండగా తక్కువ వచ్చేది రేట్. ఇప్పుడు డంగుల మీద డంగులు లేకుండా అయినాయి. లారీల మిగిలి కొట్టే వరకు లారీలో డైరెక్ట్ రేట్ ఆటోమేటిక్ 400 నుంచి 500 జంప్ చేసారు టన్. దాని వలనో దీని వలనో ఇంకోటి, ఈ ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందని చెప్పేసి ఇండ్ల ఆశ కోసం, ఇండ్ల కోసం ఆలోచించే వాళ్ళు ఇప్పటి వరకు ఇండ్లు స్టార్ట్ చేస్తలేరు. ఈ 5-6 నెలల సంది ఇండ్లు స్టార్ట్ చేస్తలేరు. దాని వల్లనే మా పనులు చాలా వెనుకపోయినాయి. చాలా అంటే చాలా పోయినాయి. ఇప్పుడు అందరం ఉట్టిగా కూర్చోవాల్సి వస్తుంది. చాలా వరకు ఉట్టి కూర్చుంటాం. ఏదన్నా ఒక రోజు 2 రోజులు ఊళ్ళే దొరుకుతుంది, ఆ తర్వాత ఉట్టినే కూర్చుంటాం. నేను ప్రభుత్వం ఇండ్లు ఇస్తే ఇండ్లు కట్టుకుందామని ఆలోచన చేసి ఉన్నోళ్ళు చాలా మంది. దానివల్ల ఇండ్లు చాలా మటుకు స్టార్ట్ చేస్తారు ఇండ్లు. దానివల్ల మా ఉపాధి మొత్తం కోల్పోయింది దాదాపు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఇండ్లు ఇస్తాను ఎప్పుడు చూసినా డబుల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ ఏమో కట్టుకుని పోయాడు. అది కట్టుకున్నట్టు చేతనైనోడు కట్టుకుని, చేతగానోడు విడిచిపెట్టేసాడు. ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది, వచ్చే నెల స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి వెయిటింగ్లు కట్టుకుందామని. అంటే చిన్న ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని కట్టుకుంటూ ఏం చేస్తారంటే, ప్రభుత్వం ఇల్లు ఇస్తే దానికి తోడు మన దగ్గర చేసుకొని కట్టుకుంటామని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ ఉంటారు. దాని వలన వీళ్ళు స్టార్ట్ చేస్తలేరు. నేను వాళ్ళు స్టార్ట్ చేయకనే ఇప్పుడు అయిపోయింది. అప్పుడు ఏమో ఇండ్లు ఎట్లా రావని అందరికి తెలుసు. కేసీఆర్ ప్రభుత్వం ఇండ్లు రావని తెలుసు. ఏడున్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, అది ఎన్నో ఇస్తాడు, ఎక్కడో పోతుంది, మనకు సంబంధం లేదు. శాతనైతేనేమో కట్టుకురు, చేత కాకుండానేమో ఊకురు. అట్లా ఇప్పుడేమో ఇండ్లు ఇస్తాడు ఖచ్చితంగా, ఈ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి శాతం అయినోడు చేతగానోడు ప్రతి ఒక్కరు దానికోసం వెయిటింగ్లు. దాని వలన ఆయన అయిపోయింది పని. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏం చెప్తారు? మల్రెడ్డి రంగారెడ్డి గారి గురించి. మల్రెడ్డి రంగారెడ్డి గారు గురించి అంటే, మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గరికి మేము ఎప్పుడు పోలే, ఆయన తోటి మాకు పరిచయాలు కూడా లేవు. మేము ఏం దుక్కోతాం, మా ఎమ్మెల్యే అని తెలుసు మాకు, కానీ మేము ఆయన దగ్గరికి ఎప్పుడు పోలే. మాకు ఆయన గురించి అయితే పెద్దగా ఏం తెలియదు. ఈ ప్రభుత్వం ఇండ్ల గురించి చెప్తున్నా నేను. నీవేమని నేను ఉపాధి పని చేస్తా, నాకు ఉపాధి కావాలంటే ఇండ్లు ఎందుకు ఆగినా ఇప్పుడు అంటే, ప్రభుత్వం ఇండ్లు ఇస్తారేమో కట్టుకుందామని ఆలోచన చేస్తూ ఉంటోళ్ళు 95%, 99% అట్నే ఉంటారు. ఎందుకు, వాళ్ళు ఇచ్చిన 5 లక్షలు, ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలు దేనికో కొత్త తోడైతుంది కదా, దానికోసం ఆలోచన చేసుకుంటుంటోళ్ళు అసలు స్టార్ట్ చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం గురించి అడిగినాను. కేసీఆర్ ప్రభుత్వాలు ఏం చేశారు, కంప్లీట్గా మాకు ఇల్లు రావనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అప్పుడు కొద్దిగా గొప్ప డబ్బులు ఉన్నోళ్ళు, లేకుంటే భూమి అమ్మిన వాళ్ళు, లేకుంటే రిటైర్మెంట్ గవర్నమెంట్ ఆఫీసర్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకుని కట్టుకురు. అది కొద్దిగా గొప్ప దొరికింది. కానీ ఇప్పుడేమో మొత్తం పడిపోయింది. మా పని, ఈ ఇల్లు కట్టే పని మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే,
ప్రభుత్వం ఇస్తుంది, మా దగ్గర ఉన్న డబ్బులు ప్రభుత్వం ఇచ్చే 4 లక్షలు 5 లక్షలు దేనికా తోడైతే కాబట్టి అప్పటిదాకా ఆగుదామన్న ఆలోచనతో ఈ 5-6 నెలల సంది అయితే మొత్తం పడిపోయింది. కాకపోతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, 4 ఫ్లోర్ 5 ఫ్లోర్ కట్టుకుంటారు. అది జరుగుతుంది, అక్కడ కూడా చేస్తారు. కానీ మాకు ఊర్లలోకి వచ్చేసరికల్లా 4 ఫ్లోర్ 5 ఫ్లోర్ ఎవరు కడతారు? ఊళ్ళలో ఇబ్రాహీంపట్నం అంటే కడతారు. మాది విలేజ్, నా పక్క ఊరు నాయనపల్లి, మాది ఎవరు కడతారు? దాని వలన అయిపోయింది. థ్యాంక్ యూ సార్.